హాయ్ హలో వెల్కమ్ టు ద నెక్స్ట్ వీక్ క్లాసెస్. నేను మీ కృష్ణ సాగర్. మనం ప్రాఫిట్ అండ్ లాస్లో ఆల్రెడీ 4 వీడియోస్ కంప్లీట్ చేసుకున్నాం కదా. ఈరోజు 5th వీడియో చెప్పుకుందాం, ఓకేనా? సో ఆల్రెడీ ఎవరైనా 4 వీడియోస్ మిస్ అయితే చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటాయి, చూడండి, ఓకేనా? ప్రాఫిట్ అండ్ లాస్ అనే ప్లేలిస్ట్లో 4 వీడియోస్ ఉంటాయి. నీట్గా 4 వీడియోస్ చూడండి, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాను, బేసిక్ ప్రాబ్లం నుంచి టఫ్ లెవెల్ వరకు, ఓకేనా? అలాగే మీరు కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత ఆ కాన్సెప్ట్లో అడిగిన ప్రాబ్లమ్స్ మీరు మళ్ళీ సాల్వ్ చేయాలనుకుంటే, ఓకేనా, మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో ఎవ్రీ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత ఆ క్వశ్చన్స్ అన్ని పీడిఎఫ్ ఫార్మేట్లో అండ్ పీపీటీ ఫార్మేట్లో మన టెలిగ్రామ్ గ్రూప్లో, ఓకేనా, పోస్ట్ చేస్తాను. సో అవి మిస్ అవ్వకుండా మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది, ఓకేనా? సో ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఈలోపు, ఓకేనా? సో నేను వీడియోలోకి వెళ్దాం. సో ఈరోజు ప్రాబ్లమ్స్ చెప్పే ముందు చిన్న కాన్సెప్ట్ ఒకటి చెప్తాను. మీకు పర్సంటేజ్ చెప్పేటప్పుడు సక్సెసివ్ ఇంక్రీజ్, సక్సెసివ్ డిక్రీజ్ ఇలా ఇచ్చినప్పుడు ఒక ఫార్ములా చెప్పాను. అదేంటి? ఏ ప్లస్ బి ప్లస్ ఏబి బై 100, ఓకేనా? సో ఇప్పుడే ఇంక్రీజ్ అయినప్పుడు పాజిటివ్ సైన్ తీసుకోవాలి, డిక్రీజ్ అయినప్పుడు నెగిటివ్ సైన్ తీసుకోవాలని కూడా చెప్పాను, ఓకేనా? సో ఇది యూనివర్సల్ ఫార్ములా అనమాట. మీరు సక్సెసివ్లో ఎలాగిచ్చినా మీకు ఇంక్రిమెంట్ డిక్రిమెంట్, సో అది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అని తెలిస్తే మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఏది ఫార్ములాలో. అదే మీకు ఓన్లీ డిక్రిమెంట్కి అంటే డిస్కౌంట్కైనా ఓన్లీ డిక్రీజ్కైనా ఇంకో ఫార్ములాలో కూడా చేయొచ్చు. అదేంటంటే ఏ ప్లస్ బి మైనస్ ఏబి బై 100, ఓకేనా? సో ఏంటి ఈ ఫార్ములా? ఈ రెండు కరెక్టేనా అంటే చూడండి. సో మీకు ఒక వస్తువు 100 రూపీస్ ఉంది. 100 రూపీస్ని 10% డిక్రీజ్ చేశాను మేడం. అప్పుడు ఎంతకు అమ్ముతున్నట్టు? 90కేగా. సో ఈ 10% డిస్కౌంట్ ఇచ్చాను మేడం. సో డిస్కౌంట్ ఇచ్చిన 90కే కదా అమ్మేది. సో డిస్కౌంట్ అయినా డిక్రిమెంట్ అయినా నథింగ్ బట్ సేమ్, డిక్రీజ్ అనమాట, ఓకేనా? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫస్ట్ ఒక ఆర్టికల్ ఉంది. ఆర్టికల్ కాస్ట్ 100 రూపీస్ అనుకుంటే ఫస్ట్ 10% డిక్రీజ్ చేశాడు, లేదా ఫస్ట్ 10% డిస్కౌంట్ ఇచ్చాడు, మళ్ళీ 20% డిస్కౌంట్ ఇచ్చాడు. అయితే ఓవరాల్గా డిస్కౌంట్ పర్సంటేజ్ అడిగాడు. చూడండి, ఇక్కడ రెండు డిస్కౌంట్ కాబట్టి డిస్కౌంట్ అని ఏం చెప్పాను, డిక్రీజ్ అని చెప్పాను. సో ఈ రెండింటి ఫామ్లో చెక్ చేద్దాం వస్తుందా రాదని. చూడండి, ఫస్ట్ ఏ అంత డిక్రీజ్ కాబట్టి ఏ ఈజ్ -10, బి ఈజ్ -20, రెండు డిక్రీజ్ కాబట్టి. చూడండి ఇప్పుడు ఏమవుతుంది, ఏ -10 బి -20 ప్లస్ -10 ఇంటూ -20 ఎంత? 200 డివైడ్ బై 100 హోల్ పర్సంటేజ్. చూడండి, 100 1 జా 100 2 జా, ఇదేమవుతుంది -10 -20 అంటే -30 ప్లస్ 2 ఏమవుతుంది? -28%. సో ఇక్కడ వచ్చింది కదా మనకి రిజల్ట్ వాల్యూ. దీని మీనింగ్ ఏంటంటే ఆ ఒక ఆర్టికల్ మీద లేదా ఒక కాస్ట్ ప్రైస్ మీద ఎంత డిస్కౌంట్ లేదా డిక్రీజ్ చేశారంటే ఎంత చేశారంటే డిక్రీజ్ ఆర్ డిస్కౌంట్ ఎంత చేశారు? 28%. సో 28% డిక్రీజ్ డిస్కౌంట్ ఎందుకు అవుతుందంటే ఇక్కడ మైనస్ సింబల్ ఉంది, ఓకేనా? మైనస్ సింబల్ ఉందంటే ఏం చెప్పాను, డిక్రీజ్ కానీ డిస్కౌంట్ కానీ. సో మనం తర్వాత ఇప్పుడు ఓన్లీ డిస్కౌంట్కి ఒక ఫార్ములా చెప్పాను, ఏంటది? ఏ ప్లస్ బి మైనస్ ఏబి బై 100. సో ఇక్కడ ఏం చేస్తామంటే నువ్వు ఇందాక డిక్రీజ్ అవుతుందని ఏ -10 బి ప్లస్ -20 అలా తీసుకున్నావు కదా. సో ఇది డైరెక్ట్గా డిక్రీజ్ ఫార్ములా. సో నువ్వు మైనస్ ప్లస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో అంటే మైనస్ అండ్ పర్టికులర్గా సైన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఏ ఈజ్ ఈక్వల్ 10, బి ఈజ్ ఈక్వల్ 20 అనుకో. సో 10 పెట్టు, బి 20 పెట్టు. ఇక్కడ మైనస్ ఏ ఇంటూ బి అంటే 200 బై 100, 100 1 జా 100 2 జా. సో ఇదేమొచ్చండి, 10 ప్లస్ 20 ఎంత? 30, 30 - 2 అంటే ఎంత? హోల్ పర్సంటేజ్ కదా.
సో 30 - 2 అంటే ఏమవుతుంది 28%. అయింది కదా, ఇది ఈక్వలే కదా. సో ఇక్కడ ఏం చేస్తుందంటే మీరు ఇక్కడ ఓన్లీ అబ్జర్వ్ చేయాల్సింది మైనస్ సైన్ ఉంటే నెగిటివ్, లేదా మైనస్ సైన్ ఉన్నప్పుడు డిక్రీజ్ కానీ డిస్కౌంట్ కానీ. సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ మనకి ఫార్ములానే డిస్కౌంట్ కానీ డిక్రీజ్ కానీ కాబట్టి మీకు ఇక్కడ ఏ వాల్యూ అయితే వచ్చిందో అది డిక్రీజ్, అదే ఇచ్చిన డిస్కౌంట్ వాల్యూ కానీ ఓవరాల్ డిక్రిమెంట్, ఓవరాల్ డిక్రీజ్ అయిన పర్సంటేజ్ కానీ ఓవరాల్ డిస్కౌంట్ పర్సంటేజ్ కానీ డైరెక్ట్గా వచ్చింది. సో ఈ రెండు కాకుండా ఇంకేముందంటే మీకు ఆ రెండు కాకుండా కూడా ఒక మెథడ్ చెప్పాను, ఏంటది టేబులర్ మెథడ్ అని చెప్పాను పర్సంటేజ్లో. సో ఏంటి, ఫస్ట్ 10%, 10% అంటే ఎంత 1/10గా. సో డిక్రీజ్ కాబట్టి 10 ఏమవుతుంది 9 అవుతుంది. నెక్స్ట్ 20%, 20% అంటే ఎంత 1/5. సో ఇది కూడా డిస్కౌంట్ కాబట్టి డిక్రీజ్ అవుతుంది కాబట్టి 5 అనేది 4 అవుతుంది. చూడండి 5 × 10 ఎంత 50, 4 × 9 ఎంత 36. ఎక్కడి నుంచి ఎంత డిక్రీజ్ అయింది 14. సో ఇదంతా 50 × 100, ఇదంతా పర్సంటేజ్ 28%. ఓవరాల్ డిక్రీజ్ అయిన వాల్యూ ఎంత 28%. సో ఇది సిపి, ఇది ఎస్పి. ఓకేనా, కాన్సెప్ట్ అంటే అర్థమైంది కదా. సో డైరెక్ట్గా డిస్కౌంట్ ఫార్ములా, డైరెక్ట్గా డిక్రీజ్ ఫార్ములా అయితే A+B - AB/100. ఓకేనా, మీరు ఒకటి డిస్కౌంట్ ఒకటి ఇంక్రీజ్ ఒకటి డిక్రీజ్ వచ్చినప్పుడు మీరు ఈ ఫార్ములా యూజ్ చేయొద్దు. ఇది ఓన్లీ డిక్రిమెంట్ డిస్కౌంట్ ఫార్ములా మాత్రమే. అలాగే రెండు ఇంక్రీజ్ వచ్చినా ఈ ఫార్ములా యూజ్ చేయొద్దు. ఓకేనా, ఇది ఓన్లీ పర్టికులర్గా చెప్తాను, ఓన్లీ డిస్కౌంట్ డిక్రిమెంట్ ఫార్ములా. సో ఇది మీరు సైన్లు కానీ డిక్రీజ్ అయినప్పుడు మీరు డిక్రీజ్ అని అబ్జర్వ్ చేయగలిగితే ఇది ఓవరాల్ ఫార్ములా, ఈ ఫార్ములాలో చేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ప్రాబ్లమ్స్ వస్తే చూడండి, ఫస్ట్ ప్రాబ్లం ఇచ్చాడు. ప్రాబ్లం చూడండి, సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 30% and 20% ఈజ్ ఈక్వలెంట్ టు సింగిల్ డిస్కౌంట్. సో రెండు వరుస డిస్కౌంట్ ఇచ్చాయంటే ఎంత 30%, 20%. అయితే ఓవరాల్ డిస్కౌంట్ లేదా దాన్ని సింగిల్ డిస్కౌంట్ ఈక్వల్ చేస్తే ఎంత అవుతుంది. చూడండి నేను చెప్పాను 30 + 20 - 30 × 20/100. సో ఇదేమవుతుంది చూడండి 50 - 6 అంటే ఎంత 44%. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మీరు దీన్ని టేబులర్ మెథడ్లో చేయొచ్చు. ఓకేనా, సో కానీ నేను ఈ మెథడ్లో ఎందుకు చేశానంటే మీకు టేబులర్ మెథడ్లో చేసేది సపరేట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 16.23% ఇచ్చాను అనుకోండి, దీన్ని మనం నార్మల్ మెథడ్లో చేయాలంటే చాలా కష్టం. సో దీన్ని మాత్రం మనం కంపల్సరీగా టేబుల్ ఫామ్లో చేస్తేనే ఈజీగా ఆన్సర్ వస్తుంది, లేకపోతే హార్డ్. సో మనకి ఇక్కడ ఎందుకంటే నేను నార్మల్ మెథడ్లో చేసింది, ఈ రెండు వాల్యూ ఈజీ వాల్యూసే ఇచ్చారు. సో అవి ఈజీ క్యాల్కులేషన్ అవుతాయి, అన్నీ ఈజీగా క్యాన్సిల్ అవుతాయి కాబట్టి స్పీడ్గా చేయొచ్చు కాబట్టి నేను నార్మల్ మెథడ్లో చేసినాను. ఓకేనా, సో మీరు ఎప్పుడు ఏ మెథడ్ యూజ్ చేయాలో అని అబ్జర్వ్ చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. The successive discount of 15%, 20%, and 25% on an article is equivalent to the single discount of. సో మీరు నేను రెండింటికి వచ్చినప్పుడే ఫార్ములా చెప్పాను, ఇప్పుడు 3 ఇచ్చారు, ఇప్పుడు ఏం చేస్తారు. సో మూడింటికి కూడా ఫార్ములా ఉంది, ఏంటంటే A+B+C. ఓకేనా, -AB/100 - BC/100 - CA/100 + ABC/10,000. ఓకేనా, సో బట్ మనకి ఫార్ములా అవసరం లేదు, దేని చాలా లెంత్ అయిపోద్ది, అన్ని క్యాలిక్యులేషన్ మనం చేయలేం. సో ఇట్లా 3 ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఈ రెండింటికి ఒకసారి ఇక్కడ ఒక రిజల్ట్ వస్తుంది కదా, ఈ రిజల్ట్ నుంచి దీనికి ఒకసారి అయిపోయింది. ఇప్పుడు చూడండి 15 + 20 ఉంది, 15 + 20 - 300/100 ఏమవుతుంది, ఇది 32 అవుతుంది. సో 32%, నెక్స్ట్ ఏముంది 25%. ఈ రెండింటికి ఓవరాల్ డిస్కౌంట్ చేస్తే 32 + 25 అంతా 57 - 32 × 25/100. 21 1 - 21 4 4 1 4 8. 57 - అంటే 8 అంటే అంత 49%.
ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో మనకి ఇలా ఈజీగా ఇచ్చినప్పుడు ఈ రెండు చేసుకొని చేసేయచ్చు. లేదా మీకు మరీ హార్డ్ ఇచ్చినప్పుడు మనకేముంది, టేబులర్ మెథడ్ ఉంది కదా, టేబులర్ మెథడ్లో ఈజీగా చేయొచ్చు. ఓకేనా? నో ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ ద సక్సెసివ్ డిస్కౌంట్ be 20%, 10% and 5%, then the single equivalent rate of discount is. సో ఇక్కడ 3 డిస్కౌంట్ ఇచ్చాడు, ఈక్వలెంట్ సింగిల్ డిస్కౌంట్ అడిగాడు. ఓకేనా? చూడండి, 20 + 10 అంటే ఎంత? 30. 30 - 2 అంటే ఎంత? 28%. నెక్స్ట్ 28 + 5 అంటే ఎంత? 33%. -5 × 28/100. ఇదేమవుతుంది? 5 1 = 5 20, 2 1 = 2 14, 1 ఉంది 0 ఉంది కాబట్టి పాయింట్ పెట్టుకుంటాం. ఓకేనా? 33 - 1.4 అంటే ఏమవుతుంది? 31.6%. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో ఇవన్నీ ఈజీగా ఉన్నాయి కాబట్టి, ఈజీగా అంటే స్పీడ్గా చెప్తున్నాను. ఓకేనా? మీకు ఎవరికైనా అర్థం కాకపోతే పాస్ చేసుకొని చూసుకోండి, ఈజీగానే అర్థం అవుతాయి. మీకు కాన్సెప్ట్ చెప్పినప్పుడు చాలా స్లోగా చెప్పాను కదా, సో ప్రాబ్లమ్స్ కొంచెం స్పీడ్గా చేస్తున్నాను. నెక్స్ట్ ఉంటే మీకు ఇప్పుడు ఇంకో చిన్న కాన్సెప్ట్ చెప్తాను. సో ఒక సెల్లర్ ఉన్నాడు, లేదా ఒక షాప్ కీపర్ ఉన్నాడు. వాడి దగ్గర 4 షర్ట్స్ ఉన్నాయి. 4 షర్ట్స్ ఉన్నాయి. మొత్తం ఒక్కో షర్ట్ వాల్యూ 1 రూపీ అనుకోండి. టోటల్ వాల్యూ అవుతుంది 4 రూపీస్ అవుతుంది. సో ఇది ఏం చేశాడంటే, ఓకేనా, నువ్వు 3 షర్ట్స్ కొంటే ఒక షర్ట్ ఫ్రీ ఇచ్చాడు. ఓకేనా? అంటే దాని మీనింగ్ ఏంటి? 4 రూపీస్ అయిన కాస్ట్ ప్రైస్ని నువ్వు 3 షర్ట్స్కే ఇచ్చేసాడు, అంటే 3 రూపీస్కి ఇచ్చేసాడు. ఇక్కడ ఏంటి, ఒక్కో షర్ట్ 1 రూపీ, 4 షర్ట్స్ 1 అంటే వాడి దగ్గర ఉన్న 4 షర్ట్స్ ఎంత? 4 రూపీస్. ఆ 4 షర్ట్స్ నీకు ఎప్పుడు ఇచ్చాడు? నువ్వు 3 షర్ట్స్ కొంటేనే ఒక అడిషనల్గా ఒకటి యాడ్ చేసి ఇచ్చాడు. అంటే నువ్వు 3 రూపీస్ కడితే నీకు ఒకటి ఫ్రీ ఇచ్చాడు కాబట్టి నీకు 4 షర్ట్స్ వచ్చేసాయి. ఇక్కడ డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత అంటే, ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు చూడండి, 1 రూపీయే కదా. సో 1/వాడి కాస్ట్ ప్రైస్ ఎంత? 4 × 100. సో ఎంత అవుతుంది? 25%. అర్థమైందా? సో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తుందండి. ఒక వ్యక్తి దగ్గర 5 బాల్స్ ఉన్నాయి. ఒక్కో బాల్ 1 రూపీ. సో టోటల్ ఎంత? 5 రూపీస్ అవుతాయి. సో ఏం చేశాడంటే, అమ్ముడు పోవట్ల బాల్స్ అన్ని. సో అప్పుడు ఏం ఆఫర్ పెట్టాడంటే, మీరు 3 బాల్స్ కొనండి, నేను 5 బాల్స్ ఇచ్చేస్తాను. అంటే నువ్వు 3 బాల్స్ కొన్నావు అనుకోండి, నీకు ఎంత పడిద్ది? 3 రూపాయలు పడిద్ది. అవునా? సో వాడు నీకు 3 బాల్స్ కొంటే 5 బాల్స్ ఇచ్చేస్తున్నాడు. అంటే వాడి కాడ ఉన్న కాస్ట్ ప్రైస్ ఎంత ఇచ్చేస్తున్నాడు? 5 రూపీసేగా. 5 బాల్స్ అంటే వాడికి 5 రూపీస్ పడ్డాయి. నువ్వు 3 బాల్స్ కొన్నావు, 3 రూపాయలకి పెట్టి 3 బాల్స్ కొన్నావు, 2 ఫ్రీ ఇచ్చేసాడు. అంటే ఈ 5 బాల్స్ వాడికి 5 రూపీస్ పడితే నీకు ఎంత పడ్డట్టు? 3 రూపీసేగా. సో వాడు ఇప్పుడు ఎంత డిస్కౌంట్ ఇచ్చినట్టు? 2 రూపీస్. ఓకేనా? సో 2 రూపీస్ వాడికి పడింది ఎంత? 5 రూపీస్ × 100. సో ఎంత అవుతుంది? 40%. ఓకేనా? సో డైరెక్ట్గా ఇక్కడ చూడండి, నేను వాల్యూలోకి తీసి చెప్పాను మీకు అర్థం కావడానికి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, షర్ట్స్ తీసుకున్నాను. 4 షర్ట్స్ ఉన్నాయి. నువ్వు 3 కొంటే ఒకటి ఫ్రీ ఇస్తున్నాడు. buy 3 get 1 ఫ్రీ. ఇటు సైడ్ కాస్ట్ ప్రైస్ తీసుకో, ఇటు సైడ్ సెల్లింగ్ ప్రైస్ తీసుకో. సో సెల్లింగ్ ప్రైస్ ఏమొచ్చింది? డిస్కౌంట్ పోయిన తర్వాత ఇక సెల్లింగ్ ప్రైస్ వచ్చేది. ఓకేనా? వాడికి కాస్ట్ ప్రైస్ అంతా 4 షర్ట్లు పడుతుంది. సెల్లింగ్ ప్రైస్ ఎంత? వాడు అమ్ముతుంది అంతా 3 షర్ట్లకి 4 షర్ట్ల ప్రైస్కి అమ్ముతున్నాడు. అంటే నువ్వు 3 షర్ట్లు వాడు అమ్మితే వాడి దగ్గర నుంచి 4 షర్ట్లు అయిపోతున్నాయి. ఓకేనా? నెక్స్ట్ సేమ్ ఇక్కడ కూడా వాడి దగ్గర కాస్ట్ ప్రైస్ 5 బాల్స్ కాస్ట్ ప్రైస్, 3 బాల్స్ అమ్మితే అయిపోతుంది. అంటే 3 బాల్స్ అమ్మితే అయిపోయింది.
ఓకేనా. సో చూడండి, నువ్వు అట్లా ప్రైస్లో క్యాన్సిల్ చేసుకున్నా ఇక్కడ సేమే కదా డిస్కౌంట్. చూడండి ఎంత, 1/4 ఇంటూ 100 ఎంత, 25%. ఇక్కడ 2/5 ఇంటూ 100 ఎంత, ఇక్కడ 40%. డిస్కౌంట్లో చేంజ్ చేయలేదు కదా. సో జస్ట్ మీరు ప్రాబ్లం కాన్సెప్ట్ అర్థమైంది కదా మీకు. ఓకేనా. వాడి దగ్గర ఎంత ఉంటుంది, వాడు మీకు ఎంతకి ఇస్తున్నాడంటే ఆ మిగిలింది. ఓకేనా. వాడు మీకు ఫ్రీగా ఇస్తున్నారు చూడండి, అక్కడ మీకు డిస్కౌంట్ ఇస్తున్నట్టు. ఆ డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత అని అడిగితే వాడికి పడ్డ కాస్ట్. ఓకేనా. వాడికి పడ్డ కాస్ట్ చూడాలి. మ్యాక్సిమం చాలామంది ఏం చేస్తారంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎట్లా అంటే బై 3 get 1 ఫ్రీ కదా. సో ఒకటి ఫ్రీ వచ్చింది కాబట్టి ఒకటి లాభం, 3 కాబట్టి 3 ఇంటూ 100 33.33% వేస్తాడు. సో ఇది తప్పు. డిస్కౌంట్ ఎప్పుడు, ఇది మనం దాని మీద చూడకూడదు. వాడు ఎంత ఉంది, వాడి దగ్గర ఎంత ఉంది. ఓకేనా. సో దాని మీద మనకి ఎంత లాభం వచ్చింది అనేది. ఓకేనా. వాడికి డిస్కౌంట్ అది. కాన్సెప్ట్ అర్థమైంది కదా. నెక్స్ట్ చూడండి, ప్రాబ్లమ్స్ వద్దాం. బై 3 get 1 free and an additional 20% discount is equivalent to single discount of. ఫస్ట్ క్వాంటిటీ రూపంలో డిస్కౌంట్ ఇచ్చిండు, నెక్స్ట్ 20% డిస్కౌంట్ ఇచ్చాడు. అయితే ఓవరాల్గా డిస్కౌంట్ ఎంత అని అడిగాడు. చూడండి, బై 3 get 1 ఫ్రీ అంటే వాడి దగ్గర 4 ఉన్నాయి, నువ్వు 3 కొంటే వాడు 4 ఇచ్చేస్తున్నాడు. అంటే డిస్కౌంట్ ఎంత ఇచ్చినట్టు, 1/4 ఇంటూ 100 అంటే ఎంత, 25%. సో ఫస్ట్ 25% డిస్కౌంట్ వచ్చింది, ఇక్కడ 20% వచ్చింది. సో నీకు ఇప్పుడు a ప్లస్ బి మైనస్ AB/100 ఈ ఫార్ములా చేస్తే వచ్చింది. బట్ మనకి దానికంటే ఈజీగా షార్ట్గా చేసుకోవచ్చు. ఎలాగంటారా చూడండి, కాస్ట్ ప్రైస్ ఒక సైడ్ తీసుకోండి, సెల్లింగ్ ప్రైస్ తీసుకోండి. ఓకేనా. సో కాస్ట్ ప్రైస్ ఎంత, 3+1. వాడి దగ్గర 4 షర్ట్స్ ఉంది. సో ఈ 4 షర్ట్స్ని నీకు ఎన్ని షర్ట్లకి అమ్మేశాడు, 3 షర్ట్లకి అమ్మేశాడు. ఇటు 3 వచ్చింది, సెల్లింగ్ ప్రైస్ 3. ఓకేనా. నెక్స్ట్ 20% డిస్కౌంట్. 20% అంటే ఎంత, 1/5గా. సో 5 కాస్ట్ ప్రైస్ అయితే, ఓకేనా, 1 డిస్కౌంట్ ఇచ్చాడు. అంటే వాడికి పడ్డ దాని మీద 1 డిస్కౌంట్ ఇచ్చాడంటే 4 ఇచ్చాడు. సో క్యాన్సిల్ చేస్తే 4 క్యాన్సిల్ అవుతుంది. కాస్ట్ ప్రైస్ మొత్తం 5 అనుకుంటే సెల్లింగ్ ప్రైస్ మొత్తం 3. ఇక్కడ ఎంత డిస్కౌంట్ ఇచ్చింది చూడండి, 2 parts డిస్కౌంట్ ఇచ్చింది. సో డిస్కౌంట్ పర్సంటేజ్ ఏమవుతుంది, 2 కాస్ట్ ప్రైస్ ఎంత, 5 ఇంటూ 100. 2/5 అంటే ఎంత, 40%. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, బై 15 get 1 free and additional of 2.65% discount is equivalent to a single discount of. ఇప్పుడు ఏం చేశాడంటే వాడి దగ్గర 16 షర్ట్లు ఉన్నాయి లేదా 16 వస్తువులు ఉన్నాయి, నువ్వు 15 కొంటే నీకు 16 ఇచ్చేస్తున్నాడు, ఒకటి ఫ్రీగా 16 ఇచ్చేస్తున్నాడు. అండ్ దాని మీద మళ్ళీ ప్రైస్ మీద అడిషనల్గా 6.25% డిస్కౌంట్ ఇచ్చాడు. ఓకేనా. నీకు వస్తువులో డిస్కౌంట్ ఇచ్చాడు, ప్రైస్లో డిస్కౌంట్ ఇచ్చాడు. సో అయితే ఓవరాల్గా డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత వస్తుంది అని అడిగాడు. చూడండి, వాడికి పడ్డ ప్రైస్ ఒక సైడ్ కాస్ట్ ప్రైస్, వాడు అమ్మిన ప్రైస్ ఒక సైడ్. సో వాడి దగ్గర 16 ఆర్టికల్స్ ఉన్నాయి కదా, ఈ 16 రూపీస్ అనుకుంటే వాడు 15 రూపీస్కి అమ్ముతున్నాడు. జస్ట్ మీరు ఏం అర్థం, ఈ 15కి 1 యాడ్ చేయండి కాస్ట్ ప్రైస్ సైడ్. నెక్స్ట్ ఈ 15 యాజ్ ఇట్ ఈస్గా సెల్లింగ్ ప్రైస్ సైడ్ రాయండి. ఓకేనా. నెక్స్ట్ 6.25% అంటే ఎంత, 1/16గా. సో దీని మీనింగ్ ఏంటంటే వాడు కాస్ట్ ప్రైస్ 16 అనుకోండి, వన్ పార్ట్ డిస్కౌంట్ ఇస్తున్నాడు. అంటే వాడు కాస్ట్ ప్రైస్ 16 అయితే ఒకటి డిస్కౌంట్ ఇచ్చి 15కి అమ్మాడు. సో ఓవరాల్ కాస్ట్ ప్రైస్ ఎంత, 16 ఇంటూ 16 ఎంత, 256. 15 ఇంటూ 15 ఎంత, 225. సో ఓవరాల్ డిస్కౌంట్ ఎంత కదా, 26 కదా, 25, 31 వచ్చింది డిస్కౌంట్. సో డిస్కౌంట్ పర్సంటేజ్ ఏమవుతుంది, 31 డివైడ్ బై 256 ఇంటూ 100గా. 4తో క్యాన్సిల్ చేస్తే 4 25
4 6 24, 4 4 16. సో దీన్ని సాల్వ్ చేయండి. 31 into 25 అంటే ఎంత చూడండి, 5 15 2 6 5 7 775 775 డివైడ్ బై 64. దీన్ని క్యాన్సిల్ చేస్తే 64 1 జా 64 13 ఉంటుంది, 5 ఉంటుంది. 64 2 జా ఎంత 128 7 ఉంటుంది. 7 డివైడ్ అది ఒకటి పాయింట్ 0 తీసుకుంటే 64 1 జా 64 6 ఉంటుంది. సో మనకి ఆన్సర్ ఏంటి, సింగిల్ డెసిమల్గా ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, 12.1%. ఇప్పుడు ఒకవేళ 2 డెసిమల్స్ అడిగితే మళ్ళీ మనం దీన్ని సాల్వ్ చేసుకొని చేయొచ్చు, ఓకేనా. లేదా మనకి ఎంత సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, మనకి 12 అనగానే వచ్చిన 12లో ఒకటే ఉంది ఆన్సర్, అది ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేయచ్చు, ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. A shopkeeper allows 10% discount on market price and additional 2 articles free with every 3 articles. Every 3 articles bought, and still he gains 8% profit. Then find market price is what percentage more than the cost price. సో ఇక్కడ ఏం జరిగిందంటే, ఒక షాప్ కీపర్ మార్కెట్ ప్రైస్ మీద 10% డిస్కౌంట్ ఇచ్చాడు. అలానే అతను 3 ఆర్టికల్ కొంటే 2 ఆర్టికల్ ఫ్రీ ఇచ్చేసాడు, ఓకేనా. సో 3 ఆర్టికల్ కొంటే 2 ఆర్టికల్ ఫ్రీ ఇచ్చేసాడంటే వాడు 3 ఆర్టికల్ ప్రైస్ కడితే 5 ఆర్టికల్స్ ఇచ్చినట్టు, ఓకేనా. సో ఎంత డిస్కౌంట్ ఇచ్చినా కూడా వాడికి 8% ప్రాఫిట్ వచ్చింది. అయితే వాడు కాస్ట్ ప్రైస్ కంటే మార్కెట్ ప్రైస్ ఎంత ఎక్కువ పెట్టాడో అడిగాడు, ఓకేనా. చూడండి, ఫస్ట్ సిపి ఒక సైడ్, ఎస్పి ఒక సైడ్ తీసుకుంటే ఫస్ట్ 10% డిస్కౌంట్ అన్నాడు, అంటే ఎంత 1/10. సో వాడికి పడ్డ కాస్ట్ 10 అయితే డిస్కౌంట్ 1 పోతే ఎంత 9కి అమ్మాడు. నెక్స్ట్ 2 ఆర్టికల్స్ ఫ్రీ విత్ ఎవ్రీ 3 ఆర్టికల్స్, అంటే వాడి దగ్గర 5 ఉన్నాయి, ఈ 5 3 ఆర్టికల్స్ కొంటే 2 ఫ్రీ ఇచ్చేసాడు కాబట్టి 5 వెళ్ళిపోతాయి, ఓకేనా. ఇదంతా ఇదేంటిది డిస్కౌంట్ ఇక్కడ దాకా. ఎంత డిస్కౌంట్ ఇచ్చినా కూడా హీ స్టిల్ గెయిన్స్ 8% ప్రాఫిట్. ఫస్ట్ వాడు ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చాడో ఫైండ్ అవుట్ చేద్దాం. ఇదంతా 50, ఇది 27. ఇదేమో చూడండి ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు, 23 రూపీస్. సో 23 బై డిస్కౌంట్ పర్సంటేజ్, ఇది 23 బై కాస్ట్ ప్రైస్ ఎంత 50 ఇంటూ 100. డిస్కౌంట్ అంటే డిస్కౌంట్ పర్సంటేజ్ అంటే డిస్కౌంట్ డివైడ్ బై సిపి ఆర్ ఎంఆర్పి ఇంటూ 100, ఓకేనా. సో జస్ట్ ఇది వాడికి పడ్డ వాల్యూ, వాడు ఇచ్చిన డిస్కౌంట్ ఆర్ డిక్రీజ్డ్ వాల్యూ, ఓకేనా. సో సాల్వ్ చేస్తే 51 జా 52 జా ఎంత 46% డిస్కౌంట్ ఇచ్చాడు, ఓకేనా. డిస్కౌంట్ ఆర్ డిక్రీజ్డ్ వాల్యూ. చూడండి, వాడు 46% డిస్కౌంట్ ఇచ్చినా కూడా వాడికి 8% ప్రాఫిట్ అని చెప్పాడు. సో మీకు ఫస్ట్ వీడియోలో ఎంఆర్పికి కాస్ట్ ప్రైస్కి రిలేషన్ ఒకటి చెప్పాను. ఎంఆర్పి అంటే ఏంటి, 100 ప్లస్ ప్రాఫిట్, అంటే ఏమవుతుంది 100 ప్లస్ ప్రాఫిట్ ఎంత 8. అదే కాస్ట్ ప్రైస్ అంటే ఏం చెప్పాను, 100 మైనస్ డిస్కౌంట్ ఎంత 46. సో ఇది 108 అయితే ఇది ఏమవుతుంది 54. సో ఎంత పర్సంటేజ్ ఎక్కువ పెట్టాడు కాస్ట్ ప్రైస్ కంటే ఎంఆర్పి, 54. సో పర్సంటేజ్లో అడిగితే 54 డివైడ్ బై కాస్ట్ ప్రైస్ ఎంత 54 ఇంటూ 100, అంటే అంత 100% ఎక్కువ పెట్టాడు. సో మనం ఏమని చూడండి, ఫైండ్ ద మార్కెట్ ప్రైస్ ఈజ్ వాట్ పర్సంటేజ్ మోర్ దాన్ ద కాస్ట్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ మీద ఎంత ఎక్కువ పెట్టాడు. సో మనం కాస్ట్ ప్రైస్ మీద బేస్ చేసుకొని చెప్పాలి కాబట్టి కాస్ట్ ప్రైస్ మీద వాడు ఎంత ఎక్కువ పెట్టాడంటే 100% ఇంక్రీజ్ చేశాడు, ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. A shopkeeper gives 4% discount and additional 1 article free with every 15 articles, but he still gain 35%. Then find market price is what percentage above the cost price. So the same in the problem kada, cost price selling price 4% అంటే ఎంత 1/25, అంటే 25 ఉంటే 24కి అమ్మినట్టు. నెక్స్ట్ 1 article free with every 15 articles,
అంటే 60ని 15 రూపీస్కి అమ్మాడు. క్యాన్సిల్ చేయండి. ఇది 5 5 జా, ఇది 5 3 జా, ఇది 4 4 జా, ఇది 4 6 జా, నెక్స్ట్ 2 2 జా, 2 3 జా. ఇదేమవుతుంది 5 ఇంటూ 2 ఎంత 10, 3 ఇంటూ 3 ఎంత 9. సో ఓవరాల్ డిస్కౌంట్ ఎంత? ఓవరాల్ డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత? 1/10 ఇంటూ 100 అంటే ఎంత? 10%. ఇది డిస్కౌంట్. అంత డిస్కౌంట్ ఇచ్చినా కూడా ప్రాఫిట్ ఎంత వస్తుంది? వీడికి 35% ప్రాఫిట్ వస్తుంది. అప్పుడు ఏంటి? ఎంఆర్పికి కాస్ట్ ప్రైస్కి రేషియో అవుతుంది. ఎంఆర్పి 135 అయితే కాస్ట్ ప్రైస్ 90. సో ఎంత ఎక్కువ పెట్టాడంటే చూడండి, 45గా డివైడ్ బై 90 ఇంటూ 100. 45 1 జా, 45 2 జా, 2 1 జా, 250 జా. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ, 50% ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ₹750 tin of a cheese is offered at 8% discount and ₹1,250 tin of butter at 20% discount. If we buy 5 tins of cheese and 3 tins of butter, what is the effective discount we get in percentage? సో ఇక్కడ ఏం చేశానంటే ₹750 కాస్ట్ ఉన్న ఒక టిన్ చీజ్ బాటిల్ అయితే 8% డిస్కౌంట్, అలానే ₹1,250 బటర్ టిన్ బాటిల్కి ఏమో 20% డిస్కౌంట్ ఇచ్చాడు. అయితే ఒక వ్యక్తి 5 టిన్ బాటిల్స్ 3 బటర్ బాటిల్స్ కొంటే ఎఫెక్టివ్ డిస్కౌంట్ ఎంత? ఓవరాల్గా డిస్కౌంట్ ఎంత వచ్చింది అని అడిగాడు. చూడండి, ప్రైస్ నేను రేషియో తీసుకుంటాను. చీజ్ బటర్, ఇక్కడ ఎంత ప్రైస్? ఒక్కో బాటిల్ 750, ఇక్కడ ఎంత? 1250. చూడండి, చీజ్ ఎన్ని బాటిల్ కొన్నాడు? 5 బాటిల్స్. అంటే 5 బాటిల్స్ కాస్ట్ ఎంత? 750 ఇంటూ 5. బటర్ ఎన్ని కొన్నాడు? 3 బాటిల్స్. సో బటర్ కాస్ట్ ఎంత? 1250 ఇంటూ 3. సో టోటల్ కాస్ట్ ప్రైస్ మీద ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు? చీజ్కి అయితే 8% డిస్కౌంట్ ఇచ్చాడు. బటర్కి ఎంత ఇచ్చాడు? 20% డిస్కౌంట్ ఇచ్చాడు. సో నేనేం చేస్తాను అంటే వాల్యూస్ అవసరం లేదు నాకు ఎందుకు అడిగాడు? ఎఫెక్టివ్ డిస్కౌంట్ ఇన్ పర్సంటేజ్. సో నాకు వాల్యూస్ అవసరం లేదు కాబట్టి నేను రేషియో తీసుకుంటున్నాను. 0 0 క్యాన్సిల్, 25 3 జా, 25 5 జా, 5 5 3 3 క్యాన్సిల్. సో 5 బాటిల్ చీజ్ వాల్యూ, 3 బాటిల్ బటర్ వాల్యూ ఈక్వల్ అయింది, 1:1 అయింది. ఓకేనా? సో చీజ్ మీద డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత? 1 ఇంటూ 8 అంటే 8%. బటర్ మీద డిస్కౌంట్ ఎంత? 1 ఇంటూ 20 అంటే 20%. వాళ్ళని ఏమడిగాడు? వాట్ ఈస్ ద ఎఫెక్టివ్ డిస్కౌంట్ వి గెట్? ఓవరాల్ డిస్కౌంట్ ఎంత వచ్చింది అంటే చీజ్ అండ్ బటర్ రెండింటి మీద కలిపి 8 + 20 డివైడ్ బై చీజ్ ఎంత? 1, బటర్ ఎంత? 1, 2. సో 20/2%. ఓకేనా? సో ఓవరాల్ ఎఫెక్టివ్ డిస్కౌంట్ అంటే రెండింటి మీద కలిపి ఎంత డిస్కౌంట్ వచ్చిందని. ఓకేనా? సో మీకు ఏం చెప్పాను? రెండు ఈక్వల్గా ఉంటే మనం యావరేజ్ చేయొచ్చు అని చెప్పాను కదా. సో ఇప్పుడు ఏమవుతుంది? 8 + 20, 28/2 అంటే ఎంత? 14%. ఓవరాల్గా ఎంత డిస్కౌంట్ వచ్చిందంటే 14%. చూడండి, మనం దీంట్లో ఏం చేసామంటే బ్రీఫ్గా వాడు మనకి డిస్కౌంట్ పర్సంటేజ్ అడుగుతుండే ఎఫెక్టివ్గా. సో నేను ఫస్ట్ చీజ్ కాస్ట్ అండ్ బటర్ కాస్ట్ రేషియోస్ తీసుకొని ఒక్కో దాని మీద ఎంత పర్సంటేజ్ డిస్కౌంట్ ఇచ్చాడో చూశాను. సో మనకి 2 యూనిట్స్ ఉన్నాయి, 2 యూనిట్స్ మీద డిస్కౌంట్ పర్సంటేజ్ తెలుసు. సో ఓవరాల్ డిస్కౌంట్ అంటే ఏం చేస్తాం? ఓకేనా? ఓవరాల్ డిస్కౌంట్ అంటే మీకు యావరేజ్ చెప్పాను కదా, సేమ్ మెథడ్. సో క్వాంటిటీ ఇంటూ డిస్కౌంట్ ప్లస్ క్వాంటిటీ ఇంటూ డిస్కౌంట్ బై టోటల్ క్వాంటిటీ. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సారీ, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. The discounts offered on a
షర్ట్ ఆఫ్ 500 and a pair of trousers of 1000 rupees are 20% and 40% respectively. If Ajay bought 2 shirts and 3 pair of trousers, what was the effective discount he received? సో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఒక షర్ట్ వచ్చేసి ప్రైస్ 500, అలాగే ట్రౌజర్స్ వచ్చి ప్రైస్ 1000 రూపీస్. సో అయితే షర్ట్ మీద 20%, ట్రౌజర్స్ మీద 40% డిస్కౌంట్ ఇస్తున్నాడు. అయితే అజయ్ అనే వ్యక్తి 2 షర్ట్లు 3 ట్రౌజర్స్ కొన్నాడు. సో అయితే ఓవరాల్గా డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత అని అడిగాడు. చూడండి, షర్ట్ ఒక సైడ్, ట్రౌజర్స్ ఒక సైడ్ తీసుకుంటే షర్ట్ కాస్ట్ ఎంత ఈచ్ షర్ట్ 500. టోటల్ ఎన్ని షర్ట్స్ కొన్నాడు? 2 షర్ట్స్. అలానే ట్రౌజర్స్ కాస్ట్ ఎంత? ఈచ్ ట్రౌజర్ 1000. ఎన్ని ట్రౌజర్స్ కొన్నాడు? 3. సో షర్ట్ మీద ఎంత డిస్కౌంట్? 20%. ట్రౌజర్ మీద ఎంత? ట్రౌజర్ మీద 40%. సో నాకు ఏం అడిగాడు? ఓవరాల్గా ఎఫెక్టివ్ పర్సంటేజ్ అడిగాడు కాబట్టి నేను రేషియోస్లో తీసుకుంటాను. ఇదంతా 500 into 2 అంటే 1000 క్యాన్సిల్ ఏమవుతుంది? 1:3. సో ఓవరాల్ డిస్కౌంట్ ఎలా వచ్చింది? దీని వెయిటెడ్ యావరేజ్ కదా. సో 1 into 20 అంటే 20, ఇక్కడ 3 into 40 అంటే 120. సో ఓవరాల్ ఎఫెక్టివ్ డిస్కౌంట్ ఏమవుతుంది? 20 + 120 డివైడ్ బై క్వాంటిటీ ఎంత? 1, ఇక్కడ 3, 1 + 3% అంటే ఏమవుతుంది చూడండి, 140/4%. క్యాన్సిల్ చేయండి. 270 2 2 తర్వాత 235 70. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? 4తో క్యాన్సిల్ చేస్తే 35 కదా వచ్చేది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. మార్కెట్ ప్రైస్ ఆఫ్ అన్ ఐటమ్ is 900. On purchase of 2 items, discount is 16%. On purchase of 5 items, discount is 44%. Raksha buys 7 items. What is the effective discount? సో ఇక్కడ ఏం చేశాడంటే ఒక మార్కెట్ ప్రైస్ 900 ఉంది. నువ్వు 2 ఆర్టికల్స్ కొంటే మాత్రం 16% డిస్కౌంట్ ఇస్తాడు. అదే 5 కొంటే మాత్రం 44% డిస్కౌంట్ ఇస్తాడు. అయితే రక్ష అనే ఒక ఆమె 7 ఐటమ్స్ కొనింది. అయితే ఓవరాల్ డిస్కౌంట్ ఎంత? సో ఇక్కడ నేను 7ని ఎలా తీసుకున్నాను అంటే 2 5గా తీసుకుంటున్నాను. ఓకేనా? క్వాంటిటీ ఇవి 2 5. సో 2 కొన్నప్పుడు ఎంత డిస్కౌంట్? 16%. 5 కొన్నప్పుడు ఎంత డిస్కౌంట్? 44%. సో ఓవరాల్ డిస్కౌంట్ అంటే ఎంత? ఎఫెక్టివ్ డిస్కౌంట్ ఇక్కడ 32. ఇక్కడ 5 into 44 అంటే ఎంత? 220%. ఓకేనా? మనకి ఈచ్ యూనిట్ యొక్క డిస్కౌంట్ వచ్చింది. మనకేం కావాలి? ఓవరాల్ ఎఫెక్టివ్ డిస్కౌంట్ కావాలి. సో ఏమవుతుంది? 32 + 220 డివైడ్ బై క్వాంటిటీ ఎంత? 2 + 5 ఎంత? 7%. ఇదేమవుతుంది? 252/7%. సాల్వ్ చేయండి. 7 3 21, 4 ఉంటుంది, 2 ఉంటుంది, 7 6 42. ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో చూడండి, నేను క్లాస్ చాలా ఈజీగా అర్థమైనట్టు చెప్పాను అనుకుంటున్నాను. సో ఈ వీడియో కూడా మీకు అర్థమైనట్టయితే కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. అలాగే మీకు ఏమన్నా ఈ వీడియోలో డౌట్ ఉంటే దాన్ని కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో అడగవచ్చు. అలాగే మన కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టిన రిప్లై మాత్రం కంపల్సరీగా ఇస్తాను. సో వీటన్నిటికంటే ముందు ఏంటంటే, సో మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం. సో మన వీడియోని మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. And thank you for watching the next week classes.